రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ గౌతమ్ ఆధ్వర్యంలో లక్ష్మీగూడలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాటతాన్ పారిశ్రామిక వాడలో పనిచేస్తూ లక్ష్మీగూడ వాంటే కాలనీలలో నివాసం ఉంటున్న వలస కార్మికులకు సంబంధించి ఆధారు, ఓటర్ ఐడి కార్డులను వారు పరిశీలించారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అలాగే దాడుల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, సిలిండర్లు, లిక్కర్ బాటిళ్లు గుర్తించి వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఎస్టిమేట్ లక్ష్మీగూడ ఏరియాలో బాంబే కాలనీలో కాస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కాస్ట్ ఆపరేషన్ అనేది దాదాపు ట్రెడిషనల్ ఎస్పీ గారు, తర్వాత ఏఎస్పీ గారు, 12 ఇన్స్పెక్టర్స్, తర్వాత 200 పోలీస్ సిబ్బందితో ఏఆర్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఓటీ టీమ్తో కలిపి కాస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 540 హౌసెస్ 460 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. రిమైనింగ్ హౌసెస్ లాక్డ్. ఈ 540 హౌసెస్ కి ఇన్మేట్స్ లోకల్ వాళ్ళు ఉన్నారా, బయట ఉన్నారా అన్ని చెక్ చేయడం జరిగింది. అయితే పర్పస్ ఏంటంటే ఈ ఏరియాలో కొంచెం ఇంతకుముందు సస్పిషియస్ యాక్టివిటీస్, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, కొన్ని క్రైమ్స్ అవన్నీ రిపోర్ట్ చేయమని, అందుకే ఈ ఏరియాలో సెలెక్ట్ చేసి ఇలా ఇంకా జరుగుతున్నాయా పబ్లిక్ లో ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ కాస్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశాము. దానిలో ఈ ఆపరేషన్ లో రఫ్లీ 16 మోటార్ సైకిల్స్ పేపర్ లేని, తర్వాత నంబర్ ప్లేట్ లేని అట్లా దొరికినాయి. లిక్కర్ 2 కేసెస్ 16 లీటర్స్ దొరికినాయి. అట్లాగే ఒక బ్యాండ్ సిగరెట్స్ 5 ప్యాకెట్, సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ 6. తర్వాత పాపులర్ డివైస్ లో చెక్ చేస్తే 4 సస్పెక్ట్ అంటే పాత ఆఫీసర్స్ వాళ్ళు కూడా దొరికారు. రౌడీ సీటర్ సోహెల్, పక్కన రాజీవ్ సోపు తెలుగు ఉన్నవాడు, ఆయన కూడా ఈ ఏరియాలో లాటరింగ్ చేస్తే చేపిస్తున్న పాజిటివ్